దేవుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూడండి, అన్యులతో పెళ్ళిళ్ళు వద్దని ఊరకే అండ, ఆయన గుర్తుపెట్టుకోండి, ఊరకే అనడు. ఎందుకంటే వాళ్ళ పెరిగిన కల్చర్, బిహేవియర్, వాళ్ళ లివింగ్ లైఫ్ ఖచ్చితంగా ఎఫెక్ట్ మీ మీద పడుతుంది. పేద చెప్తారు ఏమనంటే, నా భర్త నేనే, వాళ్ళతో నాకు సంబంధం ఏముంది, నా భార్య నేనే, వాళ్ళతో నాకు సంబంధం ఏముంది, ఆ పిల్ల వచ్చిన తర్వాత నా పిల్లని నేను మార్చేసుకుంటాను, ఆ పిల్లోడు వచ్చిన తర్వాత ఆ పిల్లోడు నేను ఈ బొంద మార్చుకుంటాను. నువ్వు మార్చుకోలేవు కాక మార్చుకోలేవు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మార్చుకోను. ఎక్కడో దేవుని కృప బట్టి ఎక్కడో ఒక జంట 2 జంటలు ఉండొచ్చేమో కానీ 99% జంటలు, మళ్ళీ చెప్తున్నాను, అన్యులతో బయట వారితో మీరు బంధాలు ఏర్పరచుకుంటే ఖచ్చితంగా క్రైసిస్ తప్పదు. ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కోవాలి. వాళ్ళు వస్తున్నప్పుడు ఒక్కరే రారు, వాళ్ళు పెరిగిన వాతావరణంలో నుంచి వస్తారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, వాళ్ళ కల్చర్ నుండి వస్తారు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ లివింగ్ లైఫ్ ఏదైతే ఉందో అంత బ్యాక్గ్రౌండ్తో అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది. నువ్వేమనుకుంటున్నావంటే చీర కట్టుకుని వచ్చేస్తుంది అనుకుంటావు, కాదు. ఆ అమ్మాయి మొత్తం యాటిట్యూడ్తో వస్తుంది. ప్రస్తుతానికి ఆ యాటిట్యూడ్ కనబడదు, కాపురం జరిగే కొద్దీ కనబడుతుంది. ఒక అబ్బాయి నీ లైఫ్లోకి వచ్చినాడు, ఒక్కడే రాడు, మళ్ళీ చెప్తున్నాడు, వాడి పెంపకం వాడు కూడా వస్తుంది, వాడి ఆలోచనలు వాడు కూడా వస్తాయి, వాడి బిహేవియర్ ఒకటి ఉంటుంది, అది కూడా వస్తుంది. నువ్వేమనుకుంటున్నాడు, జస్ట్ బంధమేగా అనుకుంటావు. బంధమే కాదు, కొంపలు ముంచేసే బిహేవియర్ వెనకాల ఉంటుంది. దేవుడు ఊరకే అన్యులతో పెళ్ళి వద్దని చెప్పలేదు. దాని ఎఫెక్ట్ చాలా ఘోరంగా. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ ప్రవర్తన అంతా తీసుకొస్తారు. అడుగుతున్నారు, తీసుకొచ్చి ఏం చేస్తారు, నువ్వు వాళ్ళని మార్చడం కాదు, చెప్పు, వాళ్ళని నిన్ను నైస్గా చెప్పండి మారుస్తారు. వెళ్దామా సరదాగా టెంపుల్కి వెళ్దామా? టెంపుల్కి మేము చర్చ్ పీపుల్స్గా మేము టెంపుల్కి రాకూడదంటే, టెంపుల్కి వస్తే వీక్ అయిపోయేంత విశ్వాసం మీది అనగానే, ఓ బేబీ వస్తా అన్నాడు అంట, అయిపోయింది ఇంకా అంతే. టెంపుల్ వస్తే అంత బలహీనమా మీ ఫెయిత్? ఇలాంటి నడుతున్నాయి, నైస్ తేనె పూసిన కత్తిలాంటి మాటలు. అలా మాట్లాడుతూ నువ్వు మురిసిపోతావు షారుఖ్ ఖాన్ లాగా. వెళ్తావు, ఏమవుద్ది మటాస్. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ మీరు చదవండి. జ్ఞాని అయిన సొలొమోన్నే తిప్పేశారంట. ఎవరు? అన్య స్త్రీలు. జ్ఞాని అయిన సొలొమోన్నే తిప్పేస్తే, ఆ పాయింట్ మీరు పట్టుకోండి, జ్ఞాని అయిన సొలొమోన్నే తిప్పేస్తే నువ్వు జ్ఞానివా? నేను జ్ఞానినా? జ్ఞానినే తిప్పేస్తే మనం అజ్ఞానులు. మనం తిప్పేయడం కాదు, గుంజీలు దించేస్తారు. ఏమనుకుంటున్నావు, ముంచేస్తారేమనుకుంటున్నావు? అందుకే విశ్వాసి అవిశ్వాసికి పొంతన కుదరదు. గాడిదకి గుర్రానికి జంట కుదరదు. బయలుకి ప్రభువుకి సంబంధం లేదు. చీకటి ఉన్న దగ్గర వెలుగు కుదరదు. దేనికే గుర్తుపెట్టుకో. లేదు నన్ను అర్థం చేసుకుంటానన్నాడు, ముందు అలాగే అంటాడు, పార్కులో అలాగే అంటాడు. పార్కులో కూడా అమ్మాయి అలాగే అంటుంది, నీ చర్చికి నేను అడ్రాను, చెప్పండి, నీ టెంపుల్కి నేను అడ్రాను అంటారు. మన ఇద్దరం ఈ బాండింగ్స్తో మనం మ్యారేజ్ చేసుకుందాం. చేసుకోండి, ఎలా ఉంటుందో సొంతంగా చేసుకోండి, ఎలా ఉంటుందో చేసుకుంటారు. తర్వాత వీళ్ళు ఏమంటారు, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని పాస్టర్ గారికి చేయకుండా నైస్గా ఒక మాట చెప్తారు. పాస్టర్ గారు నెక్స్ట్ వీక్ మేము మ్యారేజ్ సెట్ చేసుకున్నాం, వచ్చి మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలని. కానీ పాస్టర్ గారు అనుకుంటారు, బ్లెస్సింగ్స్ ఏంట్రా, ఇది ఎప్పుడు సెట్ అయిందిరా, ఇదంతా ఏంట్రా అని అడిగితే అదంతా తెలియదు, కానీ మ్యారేజ్ ఖచ్చితంగా మీరు రావాలి, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి, రండి ఒకసారి రండి అనగానే పాస్టర్ గారు అనుకుంటే ఒక మాట కూడా చెప్పకుండా ఎలా సెట్ పాస్టర్ గారికి సర్కిల్ ఉంటుందిగా. దేవుడిచ్చిన గొప్ప క్రియ ఏంటంటే ప్రతి పాస్టర్కి ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్లో ఖచ్చితంగా అమ్మాయి ఎలాంటిది ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ పాస్టర్ గారికి ఉంటుంది. అందుకే పాస్టర్ గారు అడుగుతారు, ఏంటి ఎవరు అని. మనం పెద్ద మహారాణి చేసుకున్నట్టు ఏం చెప్పం, దాసి ఆ రోజు వచ్చి మా ఇద్దరికి మీరు చెప్పండి బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్ళిపోండి అంటే, పాస్టర్ గారు ఇంకేం చేస్తారు, వస్తాడు, బ్లెస్సింగ్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్ 3 years పాస్టర్ గారు దేవుడు ఏంటండి మా జీవితంలో ఇలాంటి కార్యాలు చేశాడు, దేవుడు చేశాడా అని అడుగుతున్నాను. దేవుడు ఏంటండి మా జీవితాల్లో ఇలాంటి కార్యాలు చేశాడు? నీ బందా దేవుడు చేశాడా? నువ్వు చేసుకున్నావు. నీకు ముందు నుంచి చెప్పాడు ఇది వద్దు అని, నీకు ముందు నుంచి చెప్పాడు అవిశ్వాసులతో పొంతన కుదరదని, నీకు ముందు నుంచి చెప్పాడు మోయాబు అన్యుల దేవులకి పోవద్దని, నీకు ముందు నుంచి చెప్పాడు. నువ్వేం చూసావు? రంగులు చూసావా, పొంగులు చూసావా, ఏం చూసావు? సినిమాలు చూసావా, ఏం చూసావు? సీరియల్ చూసావా, ఏం చూసావు? ఏ కథానాయకులు ఊహించుకొని నువ్వు పెళ్లి చేసుకున్నావు? అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి దేవుడు అంటే మా జీవితం ఇలా, దేవుడు చేయడం ఏంటి? మీరు చేసుకున్నారు. అది పైపచ్చి కామెంట్ దేవుడు చేసాడు అనడం ఏంటి?